ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే మొత్తం టోటల్ రికార్డు తీసి ఎంత అయితే ఎంత అప్పు అవుతుంది ప్రతి పాస్బుక్ ₹1,00,000 ఇచ్చాడు. 2 లక్షలు అని పెట్టి ఓడికోసే తెగుతాడు. ఊరేసుకొని చచ్చే కాలంకి వచ్చింది రైతులు. కాంగ్రెస్ కార్యకర్తలు పక్కా కాంగ్రెస్ అనేది. ఏవైతే హామీలు ఇచ్చాడో స్త్రీలకు ఉచిత బస్సు ఒక్కటి తప్ప మిగతా ఏ హామీని కూడా ఆయన నెరవేర్చలేకపోయాడు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం చేత ఆయన వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎలక్షన్ లోకి వెళ్లాలని మిత్రపక్షాలమైనటువంటి బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలో మేము ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి మళ్లీ వస్తుంది. చెప్పులు వేసి ఉండకూడదు అని ఇంతకు గతంలో ఉన్నటువంటి సీఎం ప్రకటించిన దాన్ని ఈయన మళ్లీ ఆ ఎరువుల కొరకు కానీ మందుల కొరకు కానీ చెప్పులు పెట్టి నిల్చోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ముఖ్యంగా రైతులకు 2 లక్షల వరకు ఎలాంటి నిబంధనలు లేకుండా మాఫీ చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి కేవలం 38% మాత్రమే ఇంతవరకు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. ఇంకా 72% రుణమాఫీ, 62% రుణమాఫీ జరగలేదు. కాబట్టి ఎలాంటి లొసుగులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికి కూడా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎందుకనంటే భారతదేశంలో ఎక్కువ మొత్తం గ్రామీణ ప్రాంతాలు, ఆ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీదనే దాదాపు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.